నేను ప్రతి ఒక్క పేరెంట్స్‌కి చెప్తున్నానండి, ఆలోచించండి. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి క్రమశిక్షణ, శుచి, శుభ్రత, హైజీనిక్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా నూరి పోసి పెంచాలి. దీని గురించి నేను అనేక రకాలుగా వీడియోలు తీసి, అనేక రకాలుగా మార్చి మార్చి చెప్పాను. ఎందుకు మరలా చెప్పాల్సొస్తుందంటే, గత 30 ఏళ్లుగా చాలా అంటే చాలా రాంగ్ ట్రాక్ పడుతున్నారు. దానికి బీజం మెయిన్ బాల్యంలోనే పడుతుంది. దానికి 100% పేరెంట్స్‌దే బాధ్యత. చిన్నప్పటి నుంచి మీరు ఎలా అయితే పెంచుతారో పెద్దయిన తర్వాత వాళ్ళలా తయారవుతారు. మీ పెద్దయిన తర్వాత మీ పిల్లలు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తయారవ్వాలి అనంటే మీరు చిన్నప్పటి నుంచే దానికి నూరి పోసి పెంచాలి. మంచి శుచి, శుభ్రమైన హైజీనిక్ లైఫ్ స్టైల్. ఉదయం లేవంగానే వాళ్ళ పడక బట్టలు వాళ్లే మడత పెడుతున్నారా లేదా 100% అబ్జర్వ్ చేయండి. వాళ్లే చేయాలి వాళ్ళ పనులు. భోజనం చేయంగానే వాళ్ళ కంచెం తీసుకెళ్లి వాళ్లే కడుగుతున్నారా లేదా, నీట్గా స్నానం చేసి వచ్చి తడి బట్టల్ని చక్కగా ఎక్కడైతే బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్లో వేస్తున్నారా, లేదంటే వాషింగ్ మిషన్లో వేస్తున్నారా, లేదంటే బకెట్లో టబ్బులో ఒక పక్క వేస్తున్నారా, చిందరవందరగా పడేస్తున్నారా, వాళ్ళ బుక్స్, వాళ్ళ ర్యాక్స్, వాళ్ళ బట్టలు నీట్గా పెట్టుకుంటున్నారా లేదా, వాళ్ళ బుక్స్, వాళ్ళ ర్యాక్స్, వాళ్ళ బట్టలు నీట్గా పెట్టుకుంటున్నారా లేదా, హైజీనిక్గా ఉంటున్నారా లేదా, శుచి శుభ్రంగా ఉంటున్నారా లేదా, చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటున్నారు, పాజిటివ్గా ఉంటున్నారా, పాజిటివ్ మాటలు ఉందా వ్యక్తిత్వం, నెగిటివ్గా ఉంటున్నారా, ప్రతి చిన్నదానికి కుంగిపోతున్నారా లేదా, వాళ్ళ వర్క్స్ వాళ్లే చేసుకుంటున్నారా, ఒకరి మీద డిపెండ్ అవుతున్నారా, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నారా లేదా లేజీగా ఇంట్లో కూర్చొని టీవీలు చూడడం ఇట్లాంటి పనులు చేస్తున్నారా, ఇవన్నీ పేరెంట్సే సరిదిద్దాలి. పేరెంట్స్దే 100కి 200% బాధ్యత. మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తయారవ్వాలన్నా, మంచి సక్సెస్ఫుల్ పర్సన్స్గా తయారవ్వాలన్నా చిన్నప్పటి నుంచి వాళ్ళని మంచి క్రమశిక్షణ, శుచి, శుభ్రమైన లైఫ్ స్టైల్ అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి సక్సెస్ఫుల్ పర్సన్గా తయారవుతారు. ఆలోచించండి ప్రతి పేరెంట్ కూడా. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం అయిపోవడం వలన ఏమో చాలా అంటే చాలా నిర్లక్ష్యం వలన పిల్లలు రాంగ్ ట్రాక్ పడుతున్నారు. స్కూల్లో అమ్మాయిలతో ఎలా ఉంటున్నారు, మేల్ అయితే అమ్మాయిలతో ఎలా ఉంటున్నారు, ఫిమేల్ అయితే అబ్బాయిలతో ఎలా ఉంటున్నారు, టీచర్స్ ఎలా ఉంటున్నారు, ఇవన్నీ మీరేనండి కరెక్ట్ చేయాల్సింది. పేరెంటింగ్ అంటే ఏదో పిల్లల్ని కనేసి పెంచుతున్నాము, లగ్జరీ లైఫ్ ఇస్తున్నాము, వాళ్ళని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో వేస్తున్నాము, ఇది కాదండి. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ మంచి వ్యక్తిత్వం, మంచి పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ యాటిట్యూడ్, ఒక క్రమశిక్షణ లైఫ్ స్టైల్, హైజీనిక్ లైఫ్ స్టైల్, ఇవి కదా ఇంపార్టెంట్. దయచేసి ప్రతి పేరెంట్ ఆలోచించండి.